బీఆర్ఎస్ కేసీఆర్ చేసిన తప్పులే మళ్ళా. ఇక రాజకీయ పార్టీ నుంచి వచ్చిన వారిని తమలో చేర్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ అధికారం పోయిన తర్వాత ఎవరు ఉండరు. ఇది అన్ని పార్టీలకు అప్లై అవుతుంది. నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. నాడు తమ పార్టీ నుంచి వెళ్లి బీఆర్ఎస్లో పదవులు పొంది 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వారిని కూడా వదలడం లేదు. ఎవరిని పడితే వారిని వస్తామంటే కండువ కప్పేశామా లేదా వారి వల్ల భవిష్యత్తులో పార్టీకి ఉపయోగం ఉందా అన్నది ఆలోచించడం లేదు. తాజాగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారంటే నిజంగా కేసీఆర్ గతంలో చేసిన తప్పులేనని చెప్పక తప్పదు. నాడు కూడా కేసీఆర్ అన్ని రకాలుగా ఊసిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. అంతే తప్ప తెలంగాణ ఉద్యమంతో తనతో పాటు తిరిగి కేసుల్లో ఇరుక్కున్న వారిని మాత్రం పక్కన పెట్టారు. నాడు కేసీఆర్ ఎడాపెడా కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు ఇలా ఏ పార్టీని వదలకుండా నేతలను తమలో కల్పేసుకునే ప్రయత్నంలో భాగంగా కండువాలు కప్పారు. 10 ఏళ్లు బాగానే ఉంది. కేసీఆర్కు ఇదే నేతలు జై కొట్టారు. అయినంతటి లీడర్లు లేనంటూ పొగిడేశారు. కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిన వెంటనే తాను పిలిచి పదవులు ఇచ్చిన వాళ్ళే నేడు తూట్స్ అంటూ జారుకున్నారు. నిజంగా కేసీఆర్కు తెలిసి రావాల్సిందే, ఆయనకు జరగాల్సిందేనని గులాబీ పార్టీ నుంచి వినిపిస్తున్న కామెంట్స్. పార్టీ కోసం కష్టపడే నేతలను పక్కన పెట్టారు. ఉద్యమంలో అన్ని వదిలి జెండాను పట్టుకున్న నాయకులను వదిలేశారు. గొంతెత్తి అరిచిన లీడర్లను కూడా తోసిపారేశారు. కనీసం నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూడా 10 ఏళ్లు కేసీఆర్కు మనసు రాలేదు. కానీ గతంలో ఎప్పుడూ గెలిచిన వారిని, కాంగ్రెస్లో పదవులు పొందిన వారిని తెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నారు. ఏదో ఘనకార్యం సాధించినట్లు బిల్డప్ ఇచ్చారు. కాంగ్రెస్ను ఖాళీ చేశానని జబ్బలు చర్చుకున్నారు. కానీ నేడు ఏమైంది? రాత్రికి రాత్రి మగా మార్చేశారు. వాళ్ళకు కావాల్సింది అధికారమే తప్ప పార్టీ మీద ప్రేమ కాదనేది ఇప్పటికైనా కేసీఆర్కు అర్థమై ఉండాలి. అయితే ఇదే నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నిలకడలేని నమ్మకం లేని నేతలను తెచ్చిపెట్టుకొని కేసీఆర్ చేసిన తప్పుల్ని కాంగ్రెస్ నేతలు చేస్తున్నారా అని పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. వచ్చే వాళ్ళంతా తమది కాంగ్రెస్ రక్తమేనని చెప్తున్నప్పటికీ ఈ 5 ఏళ్లు ఆ బ్లడ్ వారిలో ఉంటుంది. అధికారం కోల్పోతే తర్వాత బ్లడ్ లేదు, ఫ్లడ్ వచ్చినట్లు వెళ్ళిపోతారన్నది గమనించుకోవాలని కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే శాసనమండలిలో బలం తక్కువగా ఉండడంతో ఏకంగా ఒకేసారి 6గురిని చేర్చుకున్నామని అధికార కాంగ్రెస్ పార్టీ పైకు చెప్తున్నట్టుకి వీరి ఎప్పటికీ పార్టీకి శాశ్వతం కాదు. అయితే ఆ నిజం తెలిసేలోగా 5 ఏళ్లు ముగిసిపోతాయి. మళ్ళీ ఇలాంటి నేతలను అధికారంలో బీఆర్ఎస్ వస్తే చేర్చుకోదన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. ఇది అసలు విషయం మన నేతల భాగోతం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.